ఆదిలాబాద్ జిల్లాను వరద చుట్టుముట్టింది. భారీ వరదలతో ఆర్యవైశ్య సత్రంలో 50 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. 2 రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు స్టూడెంట్స్. తమను కాపాడాలని వేడుకుంటున్నారు. మరింత సమాచారాన్ని అంజయ్య అందిస్తారు. వరదగండంలో ఏదైతే చిన్న పిల్లలు చిక్కుకున్నారో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు చిక్కుకోవడం జరిగింది. ప్రధానంగా నాగభూషణం విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు ఏదైతే ఆర్యవైశ్య సత్రంలో హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఏకంగా 32 రూముల్లోకి వరద నీరు చేరింది. మనం చూస్తున్న దృశ్యాలు చూడొచ్చు. పూర్తిగా వరద నీరు చేరడంతో ముఖ్యంగా ఏదైతే 32 రూముల్లోకి వరద నీరు చేరడంతో ఏకంగా నడుములోతు వరకు కూడా వరద నీరు చేరిందని ఇక్కడున్న ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులు చెప్తున్నారు. దాంతో పిల్లలందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్న 50 మంది పిల్లలందరూ కూడా ఏదైతే వరద నీరు చేరడంతో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా గతంలో ఎప్పుడు కూడా ఈ పిల్లలు వరద ఉధృతిని చూడలేదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా కుండపోతగా కురిసిన వర్షాలు, మరొక వైపు బాసరలో గోదావరి ఉగ్ర రూపంతో ప్రవహించడంతో ఏదైతే ఇక్కడ వరద నీరు చేరింది. ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. బిక్కుబిక్కుమంటూ ఏదైతే ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు వారిని చూస్తుంటే మనకు కనిపిస్తుంది. వారందరూ కూడా ఇంటికి వెళ్ళాలి, వరద గండం నుంచి బయటపడాలని ఏదైతే సామాగ్రిని కూడా సర్దుకొని ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్న పిల్లల్ని చూస్తున్నాం. వీరందరూ కూడా గత 2 రోజులుగా ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, భయంతో వణికిపోతున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సత్రంలో ఏకంగా 32 రూముల్లోకి వరద నీరు చేరడంతో ఎవరైతే ఇక్కడ హాస్టళ్లు నిర్వహిస్తున్న వారందరూ వీరు ఎవరైతే ఉన్నారో వారిని విద్యార్థుల్ని ఇక్కడికి తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతానికి తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సత్రంలో ఎవరైతే విద్యార్థులందరూ కూడా ఇంటికి వెళ్ళడానికి ఇప్పటికే ఎవరైతే విద్యార్థులందరూ కూడా ఇంటికి తరలించడానికి ఒక ఆపరేషన్ కూడా చేపట్టడానికి ఉన్నతాధికారులకి సమాచారం అందించడం జరిగింది. అందులో భాగంగానే ఎస్డిఆర్కి సంబంధించిన బృందాన్ని కూడా పిలిపించడం జరిగింది. ఆ ఎస్డిఆర్ బృందాలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులందరూ కూడా గత 2 రోజులుగా అనేక అవస్థలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, ఏదైతే భయంతో వణికిపోతున్నారు, తాము ఇంటికి వెళ్తామని ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయనే అంశాన్ని వారిని కూడా తెలుసుకుందాం. కాగా ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? అచ్చనే बहुत बेकार है कल से कुछ तकलीफ है कि तकलीफ क्या है? रूम में पानी गया, बैठने नहीं आ रहा, पूरा भीगा सामान, बहुत तकलीफ है. ఇది ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వారు కూడా చెప్తున్నారు ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాం, తాము అవసరం పడుతున్నామని చెప్తున్నారు. ఇక్కడ అమ్మ కూడా ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు వరదగండంతో? చాలా ఇబ్బంది ఉంది సార్. ఇక్కడ మొత్తం నానిపోయినాయి, బియ్యం అంతా బయట ఎలా రాకపోతుంది. ఎంత ఏ మేరకు వరద నీరు చేరింది? ఎట్లాంటి నిత్యావసర వస్తువులు తడిచిపోయాయి? అన్ని ఇంటిలో ఉండాలి కదా, మొత్తం వస్తువులు తడిచిపోయినాయి సార్. బట్టల కాడకెళ్ళి తినే వస్తువు కాడకెళ్ళి మొత్తం నానిపోయినాయి. ఏమీ లేదు మా దగ్గరికి, అన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చి ఇక్కడ 4 గంటలు అవుతుంది, ఎవరు కూడా రాలే, చూసేదానికి రాలే, అడగదానికి రాలే. ముఖ్యంగా ఇక్కడ హాస్టల్ని నిర్వహిస్తున్నారు, విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు? వాళ్ళలో భయం ఏమైనా కనిపిస్తుందా పిల్లల్లో? భయం లేకుంటే ఎట్లా ఉంటుంది సార్? అంత వరద వచ్చినప్పుడు భయం ఉంటుంది కదా. అందరు ఉన్న సహకారం చేస్తేనే కొంచెం ధైర్యం ఉన్నారు పిల్లలు. తల్లి తండ్రి వచ్చి చెప్తేనే వాళ్ళు ధైర్యంతో తీసుకుపోతారు, అంతే. ఇప్పుడు పిల్లల్ని ఇంటికి తరలించడానికి ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? ఈ వరదగండం నుంచి రక్షించాలని కోరుకుంటున్నారా? కోరుకుంటున్నాం సార్. ఎవరైనా సాయం చేస్తే మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇది ఎవరైతే ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్నమాట. వీరందరూ ఎవరైతే తాము బయటపడాలి, వరదగండం నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలని ఒక భావనలో ఉన్నాం. పిల్లలందరూ కూడా భయంతో వణికిపోతున్నారని వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్పండి సార్, ఇక్కడ ఎన్ని రూముల్లోకి వరద నీరు వచ్చింది, ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు భయంలో భాగంగా ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితిలో ఇక్కడ ఉన్న వారు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందనే ఒక ఆవేదన కూడా విద్యార్థుల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా క్షణక్షణం నీటి మట్టం పెరుగుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందనే పరిస్థితి కూడా జారిపోయే ప్రమాదం ఉందని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడ ఉన్న విద్యార్థుల్ని, అదేవిధంగా ఎవరైతే నిర్వాహకుల్ని సురక్షితమైన ప్రాంతానికి తరలించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఇక్కడ ఉన్న విద్యార్థులు, అదేవిధంగా బాధితులు ఉన్నతాధికారులను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, బాసరా, నిర్మల్ జిల్లా.